Welcome to ABSR Logics. Today discussion about how to prepare competitive exams. Some students కామెంట్ బాక్స్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒకసారి దాని గురించి ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఒక ఎలా ప్రిపేర్ అవ్వాలి అని దాని గురించి ఒక చిన్న వీడియో చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏటికి ప్రిపేర్ అవుతున్నారు, ఏ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఒక క్లారిటీగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా, బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారా, రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారా, లేదా ఎస్ఐగా, లేదా కానిస్టేబుల్గా, లేదా యూపీఎస్సీగా, గ్రూప్స్గా అనేది ఒకసారి ఫిక్స్ అవ్వండి. డిఎస్సిగా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఒక నోటిఫికేషన్ చూసి, అంటే ఫ్రెష్గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని అండ్ బీటెక్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే స్టూడెంట్స్ ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మీరు ఒక నోటిఫికేషన్ దేని ప్రిపేర్ అవుతున్నాం మనము అనేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతుంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి, ప్రతి సంవత్సరం ఎన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటారు, దాంట్లో ఎన్ని పీఓస్ ఉంటాయి, ఎన్ని క్లర్క్స్ పోస్టులు ఉంటాయి, ఎన్ని రూరల్ బ్యాంక్స్ ఎన్ని ఉంటాయి, నేషనల్ బ్యాంక్స్ ఎన్ని ఉంటాయి, ఇట్లా మొత్తం నోటిఫికేషన్స్ గురించి క్లారిటీగా తెలుసుకోవాలి ఫస్ట్. సెకండ్ వన్ ఏం చేస్తారంటే మీరు ఆ నోటిఫికేషన్స్లో సిలబస్ ఏం అడుగుతున్నారు సిలబస్ చూడండి ఫస్ట్. సెకండ్ వన్, ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్కి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత తీసుకుంటున్నారు అవి కూడా క్లారిటీ చూడండి. నెక్స్ట్ వన్, ప్రీవియస్కి సంబంధించిన ఏదైనా మోడల్ పేపర్స్ అవి ఉంటే మీరు వాటిని గ్యాదర్ చేయండి. నెక్స్ట్ వన్, మీరేం చేస్తారంటే సిలబస్ను ఒకసారి చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్స్ తీసుకుందాం. అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఒక టాపిక్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే ఈ నెంబర్ సిస్టమ్తో మనకి ఏం నేర్చుకుంటాము, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇట్లా ఇట్లాంటి నెంబర్స్ అన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ నెంబర్స్ నేర్చుకొని నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్ నేర్చుకొని, పర్సంటేజెస్ నేర్చుకొని, ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకొని, డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకొని, ఇట్లా ప్రతి టాపిక్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ ఇవన్నీ నేర్చుకునేకి మనకి చాలా టైం పడుతుంది. అప్పుడు మీరు చాలా టైం లాస్ అవుతారు. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ సిలబస్ నేర్చుకుందాము, తర్వాత ప్రాక్టీస్ సెక్షన్లో దిగుదాము అని చెప్పి చూస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ రోజైతే మనం సిలబస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు నుంచే ఈ మోడల్ పేపర్స్ మీద ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ తీసుకుంటే బ్యాంక్స్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ అ ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్స్కి వెళ్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. కాబట్టి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ స్టార్ట్స్ ఇన్ డే 1 నుంచి ఈ 100 మార్క్స్కి ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ప్రిపరేషన్లో దిగుతున్నాను, నేను ఈరోజు పలానా టాపిక్ ప్రిపేర్ అవుతున్నాను సార్, నేను 100 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తే నాకు మార్క్స్ రావు కదా, మరి నేనేం చేయాలి అని ఇలాంటి డౌట్స్ చాలామంది స్టూడెంట్స్కి ఉంటాయి. బట్ కానీ మీరు చేసేది ఏంటంటే వితౌట్ నాలెడ్జ్తో ఏమి రాకుండా మీ డిగ్రీలు కానీ బీటెక్లు కానీ కంప్లీట్ చేసి ఉంటారు. అంటే ఒక నాలెడ్జ్తో మీరు బయటకు వచ్చి ఉంటారు. ఈ నాలెడ్జ్తో మీరు బయటకు వచ్చారు కాబట్టి ఆ నాలెడ్జ్ని మనం బయటికి తీయాలి. అది ఎలా తీయాలి, ఈ సబ్జెక్ట్ అన్నీ నేర్చుకొని వస్తే కష్టమైపోతుంది, ఇంకా మనం నేర్చుకునే దగ్గరే ఉండిపోతాం. అందుకని మీరేం చేస్తారంటే ఫస్ట్ డే 100 బిట్స్కి ఎగ్జామ్ రాయండి, సొంతగా కూర్చొని రాయండి. రాసిన తర్వాత అవి కరెక్షన్ చేసుకోండి. అంటే ఫస్ట్ టైం మీరు రాస్తున్నారు కాబట్టి కనీసం మీకు 50, 70, 80 మార్క్స్ వస్తాయని నేను చెప్పను. కానీ మీకు వచ్చేది జస్ట్ 10 మార్క్స్ అని పర్వాలేదు, సఫిషియంట్. మిగతా 90 మార్క్స్ మీకు వచ్చుండు, లేకపోతే మిస్టేక్ పెట్టుకుంటారు, అసలు వదిలేసి ఉంటారు. ఈ 90 మార్క్స్ని ఆన్సర్స్ చూడండి ఒకసారి, ఎలా చేస్తున్నారు ఏంటి అని. ఫర్దర్ ఏం చేస్తారు, మీ సిలబస్ నేర్చుకునే మీద ఉండాలి. అంటే డైలీ ఎగ్జామ్స్ ఉండాలి, ప్లస్ సిలబస్ మీద ఫోకస్ ఉండాలి, టాపిక్స్ నేర్చుకుంటూ రావాలి. ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వన్, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓన్లీ ప్రాక్టీస్ చేసినందువల్ల సబ్జెక్టు డెప్త్ రాదు, మార్క్స్ పెరగవు, అక్కడే ఉంటారు. బట్ కానీ ఒక ప్రాక్టీసు, ఒక పక్క సిలబస్ మీద ఫోకస్ డైలీ. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను
బ్యాంక్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సార్, 17 అవర్స్ చదవాలంట కదా, 18 అవర్స్ చదవాలంట కదా, 15 అవర్స్ చదవాలంట కదా అని ఇలా చెప్తుంటారు. 15 అవర్స్, 16 అవర్స్, 17 అవర్స్ చదివితేనే జాబ్ వస్తుందనేది అది కరెక్ట్ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి 10 అవర్స్ చదివితే వై అనే వ్యక్తి 16 అవర్స్ చదువుతాడు. అంటే ఎక్స్ అనే వ్యక్తి 10 అవర్స్‌లో ఎంత స్పాట్ రిసీవ్ వై అనే వ్యక్తి 16 అవర్స్‌లో ఎంత రిసీవ్ చేసుకోగలుగుతాడో, ఎక్స్ అనే వ్యక్తి 10 అవర్స్‌లోనే అంత టాప్ రిసీవ్ చేసుకుంటాడు. అంటే డిపెండింగ్ ఆన్ యువర్ నాలెడ్జ్‌ని బట్టి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు సపోజ్ మనం సార్ నేను 14 అవర్స్ చదువుతాను సార్, 15 అవర్స్ చదువుతాను సార్ కాదు. ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 అవర్ చదివితే మన ఫ్రెండ్ 2 అవర్స్ చదువుతాడు. కానీ అతను 2 అవర్స్ చదివినప్పుడు రిసీవ్ చేసుకునేది మనం 1 అవర్‌లోనే రిసీవ్ చేసుకుంటాం. డిపెండింగ్ ఆన్ యువర్ నాలెడ్జ్, యువర్ రిసీవింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని 14 అవర్స్, 15 అవర్స్ చదివితేనే జాబ్స్ వస్తాయి అనేది ఇంపాసిబుల్. ఓకే. అది కరెక్ట్ కాదు. మీరు చేయాల్సింది ఏంటి? సార్ నేను డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 క్వెషన్స్ మాత్రమే ఎగ్జామ్ రాయగలను. ఓకే. మిగతా 90 క్వెషన్స్ ఎందుకు వదిలేసానో చూసుకోండి. దాని ఎక్స్‌ప్లనేషన్ చూడండి. నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్ రాయండి. వేరే పేపర్, అదే పేపర్ కాదు, వేరే పేపర్ రాయండి. వేరే పేపర్ 10 ఈసారి ఏం చేయాలి? మినిమమ్ 15, ఒక 5 పెంచుకోవడానికి ట్రై చేయండి. లేదు సార్ నీకు 1 పెరగగలిగింది. 1 క్వెషన్ ఎక్కువ రాశాను. ఓకే. 11, నెక్స్ట్ 12, 13 అట్లా డే బై డే 1 మార్క్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఆఫ్టర్ 3 మంత్స్ మినిమమ్ 90 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. రిపీటెడ్ క్వెషన్స్ సేమ్ మార్క్స్ అట్లా తీసేసుకున్నా ఈజీగా 70-80 మార్క్స్ స్కోర్ చేయగలరు. బట్ కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ చదవడం మాత్రం ఇంపార్టెంట్, డైలీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్, డైలీ టాపిక్స్ ఇంపార్టెంట్. ఓకే. ఇలా ప్లాన్ చేసుకొని మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.